నాది అనసూయది జాతకం. అమ్మ వాళ్ళు మీకు ఉన్నారు. జాతకాలు పూజలో పెట్టి పరిశీలిస్తాను. అంతా మంచే జరుగుతుంది. మీరిచ్చే డబ్బుకు ఆశపడి నా వృత్తికి ద్రోహం చేయలేను. పంతులు గారు, లక్ష్మీదేవండి. ఇక్కడ సరస్వతి అమ్మ, ఆవిడికి ద్రోహం చేయలేను. పాపం పిచ్చి పిల్ల అనసూయ, నేనెంత అవమానించాను, ఇబ్బంది పెట్టాను, అయినా ఓర్చుకుంది. అవమానాన్ని భరించింది. ఎలాగైనా చక్రిని అనసూయని కలపాలి. సవితి ప్రేమను చూపించే ఆ సవితల్లి కుట్ర నుంచి ఆ పిల్లని తప్పించాల్సిందే. మీ నాన్నగారు నల్ల పలక మీద అంకెలు రాయిస్తే నేను గోడ మీద రాయిస్తున్నానంతే. మీ ఇద్దరి జాతకాలు తప్పకుండా కలుస్తాయని చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉన్నాడేమో. అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నేను పంతులు గారిని కలిశాను. జాతకాలు కలిసినా కలవలేదని చెప్పమన్నాను. అతన్ని డబ్బుతో కొనేశాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా మరి. అందుకే పెద్దవాళ్ళు చెప్పింది బుద్ధిగా వినాలి. వాళ్ళు ఏం చెప్తారు అది పాటించాలి. అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. 9 రోజులు కాదు కదా, 9 నెలలు గడువు పెట్టినా నువ్వు ఆ ఇంటి కోడలివి కాలేవు. అర్థమైందా? ఏంటక్క, ఏమైంది చెప్పక్క. అమ్మాయి ఏమన్నా పద మాట్లాడదాం. అమ్మా వదిలే తేజ, నాకు ఇలా కావాల్సిందే. నా తలరాత బాలేదు. దేవుడే నా తలరాతను సరిగ్గా రాయినప్పుడు నేనెవరిని తప్పు పట్టను. వదిలే తమ్ముడు. అసలు ఏం జరిగింది చెప్పక్క. అంతా అయిపోయింది. నాకెందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు. అమ్మ పంతులు గారిని కలిసి చక్రికి నాకు పెళ్లి జరగడం కష్టమని డబ్బులిచ్చి చెప్పమందంట. ఇంకా లేని పోనివి చెప్పిందంట. అసలే చానకమ్మ ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్. అయిపోయింది, అంతా అయిపోయింది. నాన్నకి ఇంకో కొత్త టెన్షన్ తెచ్చి పెట్టాను. నేనేం చేయాలో తెలియడం లేదు తేజ. అక్క నువ్వేం కంగారు పడుకో, నువ్వేం టెన్షన్ పడక. ఓపెన్ చేద్దాం. మనం వెళ్ళి చక్రీబాబుని కలిసి అమ్మ చేసిన కుట్ర మొత్తం చెప్పేద్దాం. తర్వాత ఆయనే హ్యాండిల్ చేస్తారు. అలా చేస్తే అమ్మ గురించి చెడుగా అనుకుంటారేమో. అక్క ఎంత పిచ్చిదానివి.
అమ్మ నీ బతుకుని డ్యామేజ్ చేయాలని చూస్తుంటే నువ్వేమో అమ్మ ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నావు. నీకు చక్రితో పెళ్లి జరగాలి, నాన్న టెన్షన్ క్లియర్ అవ్వాలి. లే, ఏం ఆలోచించుకో, వెంటనే వెళ్ళి చక్రీ భవన్ కలుద్దాం, జరిగింది వివరిద్దాం. నువ్వు చెప్పినట్టు చేయాలని నాకు ఉంది. ప్రాబ్లం అవుతుందేమోనని కాస్త భయంగా ఉంది. అక్క పద, టైం వేస్ట్ చేయకు. లే, సుజాతక్క, చక్రికి తెలిస్తేనే మంచిది. అన్నీ తనే చూసుకోగలుగుతాడు. చెప్తాం పదా. చక్రికి చెప్తే సరే కానీ జానకమ్మకు మాత్రం వద్దు వసుమతి. పద సుజాతక్క. కళ్యాణి గురించి చక్రికి తెలిస్తేనే మంచిది. పద. బాబు చక్రి, ఏంటమ్మా? బిజీగా ఉన్నావా నాన్న? నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. చెప్పండమ్మా. భోజనం చేసావా? టైం అయిదేంది, భోజనం గురించి అడుగుతావేంటి? అసలు విషయం చెప్పు వసు. ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? అవును నాన్న, చిన్న ప్రాబ్లం. నీకు అనసూయకి సంబంధించిన విషయం. పొద్దున్న నువ్వు నీ జాతకం అనసూయ జాతకం తీసుకువెళ్ళాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటమ్మా అది? సుజాత, సుజాత, సుజాత. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి, నేను వింటాను. మాట్లాడరే, ఏంటి సమస్య? సుజాత, నీకింతకు ముందే చెప్పాను, ఇప్పుడు నీకు తోడుగా వసుమతిని కూడా తయారు చేస్తున్నావా? అందరం ఒక దారిలో వెళ్తుంటే మీరిద్దరూ వేరే దారిలో వెళ్తున్నారు. అసలు ఏమిటి మీ సమస్య? నాతో చెప్పండి. ఇక నుంచి ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీరేం చెప్తే నేను అది పాటిస్తాను. మాట్లాడరే వసుమతి, చెప్పండి. మీరెలా చెప్తే అలా నడుచుకుంటారు. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నన్ను క్షమించు జానకమ్మ, నేను ఇంకోసారి నీ మాటకి ఎదురు తిరగను. తప్పైపోయింది జానకమ్మ, క్షమించు. పద వసుమతి. చక్రి, ఈ ఇంట్లో ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి మనోభావాలకి దూరం కాదు. నీకు అనుగుణంగానే అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నాను. నీకేవైనా ఇంకా నా విషయంలో ఇబ్బంది అనిపిస్తే నీకు నచ్చినట్టుగా నువ్వు నడవచ్చు.
నేను కాదన్ను. అమ్మా అలా అనొద్దు. నీ నిర్ణయాన్ని ఇష్టపడే నేను ఏదైనా చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా. అక్క రా అక్క, లోపలికి వెళ్ళి చక్రీ బావని కలుద్దాం. వద్దురా, ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. అడుగు పెడితే మాట తప్పినట్టు అవుతుంది. దానివల్ల చక్రిని ఇబ్బంది పెట్టిందని అవుతాను. నా వల్ల చక్రి మాట పడ్డం నాకు ఇష్టం లేదు. అయితే నేనే వెళ్ళి మాట్లాడి బయటికి తీసుకొస్తాను. అక్కడ మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు. రే జాగ్రత్త, ఇంట్లో ఎవరికి కనిపించకుండా, ఎవరు నేను చూడకుండా నువ్వు చక్రితో మాట్లాడాలి. అర్థమైందా? అక్క నీకోసం నువ్వు అన్నట్లే కలిసి బయటికి పిలుస్తా. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇంట్లో వాళ్ళకి కనపడకు. తమాషాగా ఉందా? వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఎవరో దొరికితే తంతనేమో అనుకుంటున్నారు కానీ
అక్క పోనీ ఇంకోసారి ట్రై చేయనా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అక్క. నువ్వు పక్కకుండు, నేను వెళ్ళి ట్రై చేసి వస్తాను, సరేనా? ఆ? తేజ, నువ్వేంటి ఇక్కడ? అక్క మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు వచ్చి ఒక్కసారి కలిస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. చక్రి, వచ్చి తేజ, వచ్చి. ఆవిడ వచ్చేస్తుంది. నిన్ను కానీ ఆవిడ చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. వచ్చేరా. అయ్యో బాబోయ్, శిరీష కూడా వచ్చేసింది. చక్రి వాళ్ళ అమ్మల ముందు తేజనేమేనంటే నన్ను అన్నట్టే. తేజ వచ్చేరా ప్లీజ్ రా. అమ్మ నేను ఇక్కడ చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అటు వెళ్ళు, వెళ్ళి అక్కడ దాకా పో, అక్కడ పో. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఏంటి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నా? అది నా కోసమేనా? శిరీష, హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. రా లోపలికి రా. రా. హాయ్ ఆంటీ. ఆ భగవంతుడు నిన్ను ఆయురారోగ్యాలతో 1000 ఏళ్ళు చల్లగా చూడాలి తల్లి. మీ బ్లెస్సింగ్స్ వల్లే దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు ఆంటీ. అమ్మయ్య, పెద్ద గండం గడిచింది. కానీ అసలు పని అవ్వలేదు. చక్రతో మాట్లాడడం కుదరలేదు. కొద్దిలో మిస్ అయ్యాక, లేదంటే కలిసేవాళ్ళమే. ఛ, ఇంకెక్కడ ఉండొద్దు, ఇంటికి వెళ్దాం పదా. కుదరదు. ఈరోజు ఎలాగైనా 100 అయినా 100 150 అయినా ఎలాగైనా చక్రిని కలవాల్సిందే, కలిసి మాట్లాడాల్సిందే. ఇది జరిగే వరకు నేను ఇంటికి రాను. ఎలా అక్క? ఇప్పుడు వాళ్ళ ఇంటికి శిరీష కూడా వచ్చింది. కష్టమవుతుంది. కష్టమో నష్టమో ఇది నా ప్రాబ్లం. ఇది సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ని పెంచుకుంటూ వెళ్ళిందని అవుతాను. నాన్నకి కొత్త తలనొప్పిని తీసుకొచ్చిందని అవుతాను. నీ ఇష్టం అక్క.
నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది.